హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడు గ్రామంలో కొలువైనటువంటి శ్రీ దక్షిణ కాశీ లక్ష్మీ గణపతి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అయితే సందర్శించామండి. మనకి ఇది ఎక్కడంటే గోదావరి నది ఉపనది అయినటువంటి గోధుమ నది తీరంలో కొలువైనటువంటి ఈ క్షేత్రం జొన్నాడు గ్రామంలో అయితే ఉందండి. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుందండి. టెంపుల్ అయితే చాలా పురాతనమైనగా కనిపిస్తుంది మనం చూడడానికి. మనకి పచ్చని వాతావరణం మధ్య చాలా అందంగా ఉంటుందండి టెంపుల్ అయితే. ముందుగా ఇలా కాలు కడుక్కోవడానికి అయితే ట్యాప్స్ ఉంటాయండి. తర్వాత ఇలా మనం ధ్వజస్తంభాన్ని దర్శించుకుని మనం అయితే ముందుకు సాగాలండి. రావులపాలెం వెళ్ళేటప్పుడు మనకి జొన్నాడు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి. ఆ బ్రిడ్జ్కి మనకి కిందకి అయితే ఉంటుందండి వే అయితే. అక్కడ మనకి ఈ స్వామివారి టెంపుల్ అయితే మనకి కనిపిస్తుందండి. ఇది చాలా పవిత్రమైనగా టెంపుల్ అండి ఇది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భక్తులు తమ స్వహస్తాలతో అర్చన మరియు అభిషేకం చేసుకోవచ్చండి గర్భగుడిలోకి వెళ్ళి. ఇంకా ఇక్కడ అనేక శివలింగాలు కూడా మనకు దర్శనమిస్తాయండి అడుగడుగునని. స్వామివారి 3 పక్కల కూడా చాలా శివలింగాలు ఉంటాయండి. మనం ముందుకు వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చు వాటిని. మనకి ఇలా ముందర ఇదిగోండి, ఇలా చాలా పురాతనమైనది కనిపిస్తుంది చూసారా టెంపుల్. ఇలా అయితే ఉంటుందండి. మనకి గోదావరి నది యొక్క ప్రవాహం ఎక్కువైంది అనుకోండి, మనకి ఇక్కడ కూడా వాటర్ వస్తుందండి. టెంపుల్ వరకు కూడా వాటర్ చేరుతుందంటండి ఇక్కడ. ఇదిగోండి, టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కొబ్బరి చెట్ల మధ్యన ఉంటుందండి టెంపుల్ అయితేనే. చుట్టూ మనకి అనేకమైన టెంపుల్స్ కూడా మనకి దర్శనమిస్తాయండి. ఈ ఆలయాన్ని బండారు శ్రీరామూర్తి అనేటువంటి వ్యక్తి 1975లో మాఘమాసంలో అయితే నిర్మించారంటండి. ఇక్కడ స్వామివారు దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామివారండి. అమ్మవారు అయితే అన్నపూర్ణ దేవిగా మనకి దర్శనమిస్తారండి. లక్ష్మీ గణపతి ఆలయం, రాజరాజేశ్వర ఆలయం కూడా మనం దర్శించవచ్చు ఇక్కడ ఇంకా అనేకమైనటువంటి స్వాములను కూడా మనం దర్శించవచ్చండి. ఈ ఆలయం పైన మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకోవచ్చండి. మనకి చుట్టూ 16 మంది వెంకటేశ్వర స్వాములు ఉంటారండి. మధ్యలో అయితే ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుందండి. మనకి కేశవనామాలు 16. ఈ 16కి గుర్తుగా 16 వెంకటేశ్వరులు చుట్టూ ఉంటారంటండి. ఇంకా మనకి ఇక్కడ రామ సత్యనారాయణ స్వామి వారిని, కోదండ రామాలయం, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని, వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చండి. కాలభైరవ స్వామి, ఆండాల తయారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించవచ్చండి. ఈ టెంపుల్ కనుక వస్తే మనం అందరినీ దర్శించుకోవచ్చండి. ఇలాగా మనకి ఈ టెంపుల్కి మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి కనుక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి అటుపక్క పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అవి మనకు ఉంటాయండి. వాటిని కూడా దర్శించవచ్చు. ఇదిగోండి, ఇలా మన గర్భగుడిలోకి అయితే మనం వెళ్తున్నామండి. లోపలికి అయితేనే ముందుగా నందీశ్వరుడు అయితే మనకు ప్రత్యక్షం అవుతారండి. నందీశ్వరుని కూడా దర్శించుకున్న తర్వాత స్వామివారు నందీశ్వరుడికి ఎదురుగా ఉంటారండి. మనమైతే డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి మనం ఇదిగోండి ఇలా మన స్వహస్తాలతో మనం పూజించుకోవచ్చండి. మనకి ఇలా ఈ టెంపుల్ చుట్టూని ఇదిగోండి, మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఒక చిన్న నందీశ్వరుడు, అలాగే మనకి చిన్న లింగం కనిపిస్తుందండి. వాటికైతే ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఈ వెనుక ఉన్న శివలింగం అలాగే నందీశ్వరుడికి బహుళ త్రయోదశి, శుద్ధ త్రయోదశి నాడు అయితే అభిషేకం చేస్తారంటండి. ఇదిగోండి, భక్తులు చూసారా, ఎవరికి వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి పూజా ద్రవ్యాలతో తమ స్వహస్తాలతో ఇలా పూజించుకోవచ్చండి. ఇంకా ఈ ఆలయంలో ఆరుద్ర నక్షత్రం, మూల నక్షత్రం, మాస శివరాత్రి నాడు ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయంటండి. శివరాత్రితో అయితే ఈ లింగోద్భవం కనుక స్వామివారి అభిషేకం అయితే చేస్తారండి. ఇంకా ప్రతి బహుళ అష్టమి రోజు, అమావాస్య రోజు స్వామివారికి అష్టోత్తర అభిషేకం కూడా చేస్తారండి. మనకి ఇక్కడ 216 శాలిగ్రామ లింగాలు దర్శనమిస్తాయండి. ఇవి 108 అమ్మవారివి, 108 అయ్యవారి లింగాలు అంటండి. వీటికి కూడా భక్తులు ఎవరికి వాళ్ళు అభిషేకాలు చేసుకోవచ్చండి. మన చుట్టూ స్వామివారికి 3 ప్రకార దర్శనమిస్తాయండి ఈ లింగాలు అనేటువంటివి. అడుగడుగునా మనకి శివలింగాలతో ఆ శివయ్య ఇక్కడే దర్శనమిస్తున్నాడు అనే విధంగా ఉంటాయండి. ఇదిగోండి, ఇవి వెనుకనే ఉందండి ఈ నందీశ్వరుడు, ఈ శివలింగం వాటికే అండి పూజలు జరుగుతాయని చెప్పాను కదా మీకు. బహుళ త్రయోదశి, శుద్ధ త్రయోదశి రోజు వాటికి అభిషేకం చేస్తారండి. చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న శివలింగాలు ఎన్నో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయండి. అడుగడుగునా మనకి లింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇలాగా మహాశివరాత్రికి అయితే చాలా రద్దీగా ఉంటుందండి టెంపుల్. చుట్టూ కూడా చాలా అందంగా డెకరేషన్ అయితే చేస్తారు. ఇదిగోండి, మనం అడుగడుగున ఇలా అందరినీ దర్శించుకోవచ్చు. ఇది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారండి. ఇదిగోండి,
ఇలా అయితే ఉంటుంది టెంపుల్. స్వామివారికి ఒక పక్కగా ఇదిగోండి వినాయకుడు, ఎదురుగా శివలింగము, అలాగే లక్ష్మీదేవి, లక్ష్మీ గణపతి ఇద్దరు కూడా మనకి ఇలా దర్శనం ఇస్తారండి. అంటే మనం లోపలికి వెళ్ళడానికి ఎడమ ప్రక్కన అనమాట ఇలా దర్శనం ఇస్తారు. ఇంకో పక్కన అంటే మనం లోపలికి వెళ్తున్నప్పుడు కుడి పక్కన కాశీ విశ్వేశ్వర స్వామి సమేత అన్నపూర్ణాదేవి వారు అయితే దర్శనమిస్తారండి. బోలింగేశ్వర స్వామిగా కొలువే ఉన్నారండి ఇక్కడ. అన్నపూర్ణ సమేత బోలింగేశ్వర స్వామిగా కొలువే ఉన్నారు. మనం అమ్మవారి 108 శాలిగ్రామాలను కూడా దర్శించాం కదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.